హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు క్లాస్ వచ్చేసి విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్స్ అనే టాపిక్ నుంచి క్లాసెస్ అనేవి తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశ విద్యా చరిత్ర. భారతదేశ విద్యా చరిత్ర అనేది ఫస్ట్ ఉన్న టాపిక్ అన్నమాట మనకి. సో అంటే భారతదేశంలో విద్య అనేది ఎలా ఉంది, ఏంటి, దాని యొక్క పుట్టుపూర్వత్రాలు అనేవి ఈ టాపిక్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనండి. ఫస్ట్ వచ్చేసి భారతదేశం అంటేనే విద్యకు నిలయంగా మనం ఇప్పుడు చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ప్రాచీన కాలం ఏంటంటే పూర్వకాలంలో నుంచి కూడా భారతదేశం అనేది విద్యా కేంద్రంగా ఉండేది. ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ కూడా విద్యకు కేంద్రం ఏదైనా ఉంది అంటే అది మన యొక్క భారతదేశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా ఈ ఇండియాలోనే, భారతదేశంలోనే ముందుగా విద్యా వ్యవస్థ అనేది ప్రారంభమైనదనమాట. ఎన్ని కంట్రీస్ చూసుకున్నా, ఎన్ని దేశాలు చూసుకున్నా కూడా విద్యా వ్యవస్థ ఎక్కడ ప్రారంభమైనది ముందుగా అంటే ఓన్లీ ఇండియాలోనే, భారతదేశంలోనే విద్యా వ్యవస్థ అనేది ప్రారంభమైనదన్నమాట. ఓకేనండి, అది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. విద్య చేత ఇంత పటిష్టంగాను శాశ్వతంగాను ప్రభావితమైన దేశం అనేది ఇంకోటి లేదనమాట అని ఇది ఎవరు చెప్పారు? ఎఫ్డబ్ల్యూ థామస్ యొక్క భావన. ఎందుకు భారతదేశం ఇంత పటిష్టమైనది, ఇంత స్ట్రాంగ్ అయినది దేనివల్ల అంటే బికాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్య చేత మాత్రమే, ఎడ్యుకేషన్ వల్ల మాత్రమే ఇండియా ఇంత స్ట్రాంగ్ అయినది, ఇంత శాశ్వతంగా ప్రభావితమైనది అంటే ఇంకో దేశం అనేది లేదు ఇండియాతో కంపేర్ చేస్తే అనేది ఎఫ్డబ్ల్యూ థామస్ యొక్క భావన, అతని యొక్క భావన అనమాట. అయితే అనేక దేశాలు, చాలా దేశాల నుంచి కూడా ఏంటంటే భారతదేశానికి సందర్శిస్తారు కదా. భారతదేశాన్ని అలా సందర్శించిన యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతీయ విద్య గురించి ఏంటంటే వివరాలు తెలియజేస్తూ ఉంటారు. అంటే ఎలా జరిగింది, ఏంటి, అప్పట్లో ఎలా ఉంటుంది, వాళ్ళ గురించి వివరాలు అనేవి తెలియజేశారనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే వారు భారతదేశాన్ని ఒక అద్భుతమైన భూమిగా పేర్కొన్నారనమాట. మా ఇండియా అంటే ఏంటి అంటే అది ఒక అద్భుతమైన భూమి, ఎందుకంటే విద్య చేత అది చాలా పటిష్టమైనది. సో ఇన్ని దేశాలు ఉన్నప్పటికీ భారతదేశం అనేది ఎప్పటి నుంచో విద్యకు కేంద్రంగా ఉంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. ఎన్నో దేశాలు అంటే ఒక దేశం అనే కాదు, ప్రపంచ నలుమూలలో ఉన్న ప్రతి దేశం నుంచి కూడా అనేక మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించారు. ఇక్కడ అంటే మన ఇండియాలో, మన భారతదేశంలో విద్యను అభ్యసించేవాళ్ళు. ఎప్పుడు ప్రాచీన కాలం నుంచే ఈ సంస్కృతి అనేది ఉంది. అప్పట్లో ఏంటంటే వేరే వేరే దేశాల నుంచి వచ్చేసేసి విద్యార్థులు మన దేశంలో విద్యను అభ్యసించేవాళ్ళు అనమాట. ఎందుకంటే అక్కడ విద్య క్వాలిటీ అనేది అంత బాగుంటుంది అనేది ఆ రోజుల్లో ఉన్న వాళ్ళ యొక్క అభిప్రాయం. అంటే ఫస్ట్ విద్యా కేంద్రం ఉన్నది కూడా ఇండియాలోనే అనమాట. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏంటంటే తక్షశిల. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బిట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏమిటి? తక్షశిల. అది ఇంతకుముందు ఏంటంటే ఇండియాలో భాగంగా ఉండేదన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం అది పాకిస్తాన్లో ఉందన్నమాట. తక్షశిల విశ్వవిద్యాలయం ఎక్కడుంది? ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది. అది ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం అన్నమాట. ఇక్కడ వేల మంది విద్యార్థులు, ఆచార్యులు ఉండేవాళ్ళు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఆచార్యులు ఉండేవాళ్ళు, అలాగే విద్యార్థులు ఉండేవాళ్ళు. ఎందుకని? అది ప్రపంచంలోనే మొదటి విశ్వవిద్యాలయం కాబట్టి అక్కడ మాత్రమే ఎక్కువ మంది విద్యార్థులు ఉండేవాళ్ళు, ఆచార్యులు కూడా ఉండేవాళ్ళు. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల. అది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉందండి. ఇంతకుముందు మన భారతదేశంలోనే ఉండేది. అక్కడ వేల మంది విద్యార్థులు, ఆచార్యులు ఉండేవారు. అయితే కొన్ని వందల సంవత్సరాల పాటు విరసిల్లిందనమాట. ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఒక 50 సంవత్సరాలు కాదు, కొన్ని వందల సంవత్సరాల పాటు విరసిల్లింది ఆ రోజుల్లో ఏదైనా విశ్వవిద్యాలయం ఉందంటే అది తక్షశిల విశ్వవిద్యాలయం మాత్రమే అనమాట. ఎందుకు అంత ప్రాముఖ్యత దానికంటే ప్రపంచంలోనే ఈనాటికి గొప్ప వ్యాకరణవేత్తగా పరిగణించబడుతున్న పాణిని అక్కడ ఆచార్యులు అనమాట. అవును, ఎందుకు ఈ తక్షశిలకు ఇంత ప్రాముఖ్యత వచ్చిందంటే ప్రపంచంలో గొప్ప వ్యాకరణవేత్త ఎవరు అంటే పాణిని అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనమాట. ఆ పాణిని ఎక్కడ ఆచార్యుడిగా చేశారు అంటే తక్షశిలలో ఆచార్యుడిగా చేయటం అనేది జరిగిందనమాట. ఆ కాలంలో ఏంటంటే
ఆ కాలంలోనే గొప్ప వైద్యుడిగా పేరుగాంచింది ఎవరు? జీవకుడు. జీవకుడు అనే ఆయన గూడా బాగా పేరుగాంచారు. ఆ కాలంలో వైద్యులు అంటే చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అందులో క్వాలిటీ వైద్యం అందించే వాళ్ళల్లో చాలా తక్కువ మందిలో ఈ జీవకుడు అనే ఆయన కూడా ఒకరనమాట. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే అర్థశాస్త్రాన్ని రచించింది ఎవరు? కౌటిల్యుడు. అక్కడ ఆయన కూడా ఆచార్యులుగా పనిచేశారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో తక్షశిల విశ్వవిద్యాలయం ఆచార్యులుగా పనిచేశారనమాట. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది? తక్షశిల. అది ఇంతకుముందు ఇండియాలో ఉండేది, అంటే భారతదేశంలో ఉండేది. అది ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ ఉందంటే పాకిస్తాన్లో ఉంది. ఎందుకు అదంతా ఫేమస్ అంటే కొన్ని వేల వందల విద్యార్థులు ఆచార్యులు అక్కడ తక్షశిల అనే విశ్వవిద్యాలయంలో ఉండేవాళ్ళు అనమాట. ఇంకా ఏంటి తక్షశిల గురించి మన ఈ పేరా నుంచి నేర్చుకోవాల్సింది ఏముంది అంటే కొన్ని వందల సంవత్సరాల పాటు విరసిల్లింది తక్షశిల అనే విశ్వవిద్యాలయం. ఎన్ని సంవత్సరాలు అంటే కొన్ని వందల సంవత్సరాలు కూడా అది దిగ్విజయంగా విరసిల్లిన విశ్వవిద్యాలయం అనమాట. ఎందుకు అంటే ప్రపంచంలో ఇప్పటికీ కూడా మనం చెప్పుకొని గొప్ప గొప్ప ఆచార్యులు కానీ వ్యాకరణవేత్తలు కానీ డాక్టర్స్ కానీ ఇంకా ఎవరైనా కూడా అక్కడ ఆచార్యులుగా పనిచేశారు. ఎవరు వారు అంటే మొదటగా ఉండేది వ్యాకరణవేత్త అయిన పాణిని. ఎవరండి గొప్పగా చెప్పుకునే వాళ్ళు? వ్యాకరణవేత్త. అంటే వ్యాకరణవేత్తగా ఇప్పటికీ చెప్పుకునేది ఎవరంటే పాణి ఎక్కడ ఆచార్యుడిగా చేశారు? తక్షశిలలో ఆచార్యునిగా చేశారనమాట. ఆ కాలంలో గొప్ప వైద్యుడిగా పేరుగాంచింది ఎవరు? జీవకుడు కూడా ఎక్కడ ఆచార్యులుగా చేశారు? తక్షశిలలోనే ఆచార్యుడిగా చేయటం జరిగింది. తర్వాత అర్థశాస్త్రం రచించింది ఎవరు? కౌటిల్యుడు. ఆయన కూడా ఎక్కడ ఆచార్యులుగా పనిచేశారు? మన తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు. ఇంత గొప్ప వాళ్ళు ఆ తక్షశిలలో ఆచార్యులుగా పనిచేయటం వల్ల అంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడ ఇవ్వటం జరిగింది. ఈ రోజుకి దాన్ని అంత బాగా చెప్పుకుంటున్నారంటే బికాజ్ ఆఫ్ దెమ్, వీళ్ళ వల్ల మాత్రమే. వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళైతే ఆ విశ్వవిద్యాలయం అంత గొప్పగా విరజిల్లుతుంది. అవునా? సో నెక్స్ట్ వన్, తక్షశిల విశ్వవిద్యాలయం ఏంటంటే విద్యాబోధనలో ఉపాధ్యాయులకి పూర్తిగా స్వేచ్ఛ ఉండేదన్నమాట. ఇది చాలా పాజిటివ్ అనుకోవచ్చు. అంటే ఒక రకంగా మంచి ఉద్దేశం అంటారు కదా, అలాంటిదన్నమాట. ఎందుకంటే ఎవరైతే విద్యను బోధిస్తున్నారో వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ ఉండాలి. ఏదైనా కూడా వాళ్ళు చెప్పాలి అనుకుంటే కండిషన్స్ అప్లైడ్ అనే సిచ్యువేషన్లో చెప్పాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. వాళ్ళకున్న జ్ఞానం అంతా వాళ్ళు ఇవ్వలేరు. ఎప్పుడైతే ఉపాధ్యాయునికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందో అక్కడ విద్యార్థి అనేవాడు విద్యను ఎంతైనా అభ్యసించగలుగుతారు. అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వెళ్తుంది అనటానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. తక్షశిల విశ్వవిద్యాలయ విద్యాబోధన ఎలా ఉండేదంటే ఉపాధ్యాయులకు ఏదైతే బోధించాలనుకుంటున్నారో అది కంప్లీట్గా వాళ్ళ ఇష్టం, వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛ ఉండేదన్నమాట. అలాగే ఇంకొక మంచి విషయం ఏంటంటే అక్కడ పాఠ్య ప్రణాళిక, లెసన్ ప్లాన్స్ ఉంటాయి కదా, ఆ లెసన్ ప్లాన్స్ పాఠ్య ప్రణాళిక నిర్ణయించడంలో కూడా వాళ్ళ యొక్క ఇష్టమే, వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. ఎటువంటి పాఠ్య ప్రణాళిక అంటే ఎలా క్లాసెస్ అనేవి చెప్పాలి, ఎట్లాంటి సబ్జెక్ట్స్ తీసుకోవాలి, ఎలాంటి లెసన్స్ ఇంక్లూడ్ చేయాలి, ఎలా చెప్తే పిల్లలకి బాగుంటుంది, ఏ టాపిక్స్ పిల్లలకి యూజ్ అవుతాయి, ఇవన్నీ కూడా పాఠ్య ప్రణాళిక నిర్ణయించడం కూడా ఉపాధ్యాయులకి స్వేచ్ఛ ఉంటుందంటే ఇది కూడా చాలా అద్భుతమైన విషయంగా కన్సిడర్ చేయక తప్పదు. ఇంకోటి ఏంటంటే బోధనా పద్ధతిలో కానీ పరీక్షా విధానాల్లో కానీ విద్యాలయ నిర్వహణలో ఆచార్యులదే తుది నిర్ణయం. ఎందుకంటే ఈ విద్య అనేది ఓన్లీ స్టూడెంట్స్ కోసమే పెట్టింది. అవునా? తరగతి గది కానీ విశ్వవిద్యాలయాలు కానీ పాఠశాలలు కానీ ఎవరిని ఉద్దేశించి ఉన్నవి? ఒక విద్యార్థిని ఉద్దేశించి ఉన్నది. ఆ విద్యార్థికి విద్యను అర్థించడానికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఉపాధ్యాయులు. అధ్యయనం అంటే అంటే తనతో పాటు అధ్యయనం చేసేవాడు ఉపాధ్యాయుడు. సో తనకు తెలిసినంతగా వీటన్నిటి గురించి ఇంకెవరికి తెలియదు. అవునా? ఒక విద్యార్థి విద్యను అర్థించడానికి వచ్చినప్పుడు తనతో పాటు అధ్యయనం చేసేదెవడు? ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయునికి తెలిసినంతగా ఒక స్కూల్కి ఆర్ ఒక విశ్వవిద్యాలయానికి ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలి, బోధన ఎలా ఉండాలి, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండాలి, ఏ పద్ధతిలో పెట్టాలి, ఇవన్నీ కూడా ఎలా కండక్ట్ చేయాలి, ఎలా నిర్వహించాలి, మేనేజ్మెంట్ మొత్తం కూడా తెలిసింది ఐడియా ఉంది. ఎవరికంటే ఒక టీచర్కి మాత్రమే ఐడియా ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయాలన్నీ కూడా ఇక్కడ తక్షశిల విశ్వవిద్యాలయం వాళ్ళ ఆచార్యులకి అప్పచెప్పేవాళ్ళు. వాళ్ళు ఏదైతే ఫైనల్ చేస్తారో అదే ఫైనల్, అంటే తుది నిర్ణయం ఆచార్యులదే. ఇది చాలా చాలా
చాలా మంచి విషయంగా పరిగణించడం జరుగుతుంది. ఇక్కడే అర్థమవుతుంది అక్కడ ఎంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఆ రోజుల్లో వీళ్ళు అందించారు అనేది ఈ పాయింట్స్ బట్టి మనకి తెలుస్తూనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ విద్య వికేంద్రీకృతంగాను విద్య వికేంద్రీకృతంగా ఉండేది. విద్య అనేది వికేంద్రీకృతంగా ఉండేదని చెప్తున్నారు. ఆచార్యులు అత్యంత పవిత్రునిగా, అనుకరణీయునిగా, ఆదర్శవంతునిగా, నిస్వార్థునిగా ఉండేవాళ్ళు. ఎస్, విద్య అనేది ఎప్పుడు కూడా ఏంటంటే వికేంద్రంగానే ఉండాలి. అది చాలా గొప్ప విషయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆచార్యులు అనేవాళ్ళు ఎలా ఉంటారు? అత్యంత పవిత్రునిగా ఉండాలి. అసలు ఈ టీచింగ్ ఫీల్డ్ ఏదైతే ఉందో మనం చెప్పుకుంటాం కదా టీచింగ్ అని. ఎవరైతే ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉంటారో అది చాలా పవిత్రమైన వృత్తి. ఏదైతే టీచింగ్ అనేది అల్లాటప్పది కాదు, చాలా పవిత్రమైన వృత్తి. అంతటి పవిత్రమైన వృత్తిని ఆచరించాలన్నా, వృత్తిలో ఉండాలన్నా వాళ్ళు కూడా ఎలా ఉండాలి? పవిత్రంగానే ఉండాలి. ఏదో మనం పవిత్రంగా లేకుండా మనం వెళ్ళి చెప్పేసి వస్తాం అంటే కుదరదు. మనం చేస్తున్న వృత్తి మనం రిప్రజెంటేషన్ చేస్తూ ఉండాలన్నమాట. సో అదే ఇక్కడ ఆచార్యులు ఫాలో అయ్యారనమాట. ఆచార్యులు ఎలా ఉండేవాళ్ళు? చాలా పవిత్రంగా ఉండేవాళ్ళు. వాళ్ళ మనసు, ఆలోచన, నడవడిక అన్నీ కూడా ఎలా ఉంటాయి? పవిత్రంగా ఉండేవి. అది ఒక ఉపాధ్యాయ వృత్తికి వాళ్ళు ఇచ్చిన గౌరవం. ఉపాధ్యాయ వృత్తి అంటేనే అత్యంత పవిత్రమైన వృత్తి. దాన్ని మొదటిగా చూపించేది ఎవరిలో కనిపిస్తుందంటే ఒక టీచర్లోనే కనిపిస్తుంది. సో అంత పవిత్రమైన వృత్తిలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళు కూడా పవిత్రంగానే ఉండాలి. అలాగే అక్కడ ఆచార్యులు అలాగా పవిత్రంగా, అత్యంత పవిత్రంగా ఉండేవాళ్ళు. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క మాట తీరు, వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళు చేసే పనులు ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఉపాధ్యాయులు కానీ, అంటే తోటి ఉపాధ్యాయులు కానీ, అక్కడ విద్యను అర్థించే పిల్లలు కానీ మిగతా వాళ్ళనేది ఎలా ఉండేది? అనుకరణీయంగా, అనుకరించాలి, ఇలా ఉండాలి, ఇది కదా అసలు లైఫ్ అంటే, ఇలా ఉండాలి, టీచర్ అంటే ఇలా ఉండాలి, ఒక మనిషి అంటే ఇలా ఉండాలి, ఇలా అనుకరణీయంగా ఉండేయన్నమాట వాళ్ళ యొక్క పద్ధతులన్నీ కూడా. అలాగే వాళ్ళని ఆదర్శంగా తీసుకునేవాళ్ళు. అక్కడ ఆచార్యుల్ని, ఆ టీచర్స్ని ఎలా తీసుకునేవాళ్ళు? ఆదర్శనీయంగా, అంటే ఒక మోడల్గా కానీ, ఒక మోరల్గా కానీ, ఇలా ఎలాగైనా కూడా తీసుకున్న ఆదర్శప్రాయులుగా ఉండేవాళ్ళు అనమాట. నిస్వార్థపరులు. టీచర్స్ అంటేనే నిస్వార్థం. అక్కడ స్వార్థం అనేది ఉండదు. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ మొత్తం కూడా పిల్లలకి ఎలా చెప్తున్నాం? ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాం. ఇంకా వాళ్ళకి ఇంకా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇంకా సబ్జెక్ట్ ఇంకా క్వాలిటీగా ఇవ్వాలి అని మనం ఇంకా కష్టపడి వాళ్ళకి ఇంకా బెటర్ సబ్జెక్ట్ అనేది ఇవ్వడానికి మనం చూస్తాం. అవునా? అక్కడ మనం ఎక్కడ స్వార్థంగా ఆలోచించాం. అంటే ఒక టీచర్ అనే వాళ్ళు ఎక్కడ కూడా స్వార్థంగా ఆలోచించరు. ఫస్ట్ టీచర్స్కి ఉండాల్సిన మెయిన్ మంచి లక్షణం ఏంటంటే నిస్వార్థంగా ఉండాలి. నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ కోసమే కాదు, మన జీవన విధానంలో రకరకాల వ్యక్తులు రకరకాలుగా మనకి కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళందరితోనూ మనం ఎలా ఉండాలంటే నిస్వార్థంగానే ఉండాలి. ఈ పద్ధతిని ఆ రోజుల ఆచార్యులు ఫాలో అయ్యారనమాట. ఏంటి ఆచార్యుల యొక్క ప్రత్యేకత ఆ రోజుల్లో అంటే, తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యను చెప్పే ఆచార్యుల యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు అత్యంత పవిత్రునిగా ఉండేవాళ్ళు, సెకండ్ వన్ అనుకరణీయంగా ఉండేవాళ్ళు, థర్డ్ వన్ ఆదర్శవంతునిగా ఉండేవాళ్ళు, ఫోర్త్ వన్ నిస్వార్థపరులుగా కూడా ఉండేవాళ్ళు అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ విద్యార్థులను కన్నబిడ్డల్లాగా చూసుకునేవారు. ఇది చాలా చాలా గొప్ప విషయం అనమాట. సో విద్యార్థులకి, ఒక టీచర్కి, ఒక స్టూడెంట్స్కి ఉన్న బాండింగ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇదే. ఒక టీచర్కి, ఒక స్టూడెంట్కి ఉన్న బ్యూటీ ఏంటంటే ఆ పిల్లలు టీచర్ని పేరెంట్స్లా ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఆ టీచర్ కూడా ఆ పిల్లల్ని సొంత పిల్లల్లాగా ఫీల్ అవుతారు. ఇది మాత్రం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఇది అక్కడ ఆచార్యులు ఫాలో అయ్యారనమాట. విద్యార్థులను ఎలా చూస్తున్నారు? కన్న బిడ్డల్లాగా చూసుకునేవారు. అంటే మనం కూడా మన క్లాస్లో పిల్లలు, మనం టీచ్ చేసే పిల్లల్ని ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి ఏదైనా అయితే మనం బాధపడిపోతాం, అయ్యో ఏంటని. సో అక్కడ బాండింగ్ అనేది చాలా చాలా మంచిది. పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి. అక్కడ వేరే వాళ్ళు కాదు విద్యార్థులు అంటే, వాళ్ళకి కన్న బిడ్డలే. అది ఆ రోజుల్లోనే వాళ్ళు ఫాలో అయ్యారన్నమాట. అట్ ద సేమ్ టైం అంటే విద్యార్థులు విద్యాలయంలో ప్రవేశించినప్పటి నుండి ఎప్పుడైతే వాళ్ళు స్కూల్లో జాయిన్ అవుతారో అప్పటి నుంచి ఏంటంటే వాళ్ళ కంప్లీట్ ఎడ్యుకేషన్ పూర్తయ్యే వరకు కూడా విద్యాలయాల్లోనే ఉండేవాళ్ళు అనమాట. స్కూల్స్ ఆర్ కాలేజెస్, విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మనం తక్షశిల విశ్వవిద్యాలయం గురించి చెప్పుకున్నాం కాబట్టి అక్కడే ఉండేవాళ్ళు. దేవాలయాలు కూడా ఏంటంటే విద్యా కేంద్రాలుగా ఉండేది. ఆ రోజుల్లో ఏంటంటే కొన్ని ఫెసిలిటీస్, అంటే గ్రూప్గా కొంచెం అంటే ఒక దగ్గర కూర్చొని చెప్పుకోవడానికి పెద్ద ఫెసిలిటీస్ ఉండేవి కాదు. అంటే విశ్వవిద్యాలయాలు చాలా తక్కువగా ఉండేవి కాబట్టి
ఆ టైంలో దేవాలయాలు ఉన్నాయి కాబట్టి ఆ దేవాలయాన్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నారు? ప్రాచీన కాలంలో దేవాలయాలు కూడా విద్యా కేంద్రాలుగా ఉపయోగించుకునేవాళ్ళు. అంటే దేవాలయాల్లో విద్య కూడా అద్దించేవాళ్ళు. అంటే విద్యాభ్యాసం కూడా జరిగేది. అంటే దోస్ ఆర్ నథింగ్ బట్ యూనివర్సిటీస్, అంటే విశ్వవిద్యాలయాల్లాగా ఇవి దేవాలయాలను కూడా పరిగణించేవాళ్ళు. అంటే విద్యా కేంద్రాలు ఏంటి ఆ రోజుల్లో? దేవాలయాలు. నెక్స్ట్ వన్, బీహార్లోని నలంద విశ్వవిద్యాలయం. బీహార్లో ఉన్న విశ్వవిద్యాలయం, మరొక విశ్వవిద్యాలయం ఏంటంటే నలంద విశ్వవిద్యాలయం. ఇది తక్షశిల విశ్వవిద్యాలయం తర్వాత చాలా ఫేమస్ అయిన మరొక విశ్వవిద్యాలయం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనమాట. ఇది ఎక్కడ ఉంది అంటే బీహార్లో ఉంది. ఏంటి ఆ విశ్వవిద్యాలయం అంటే నలంద విశ్వవిద్యాలయం. ఎప్పుడు ఉంది అంటే ఇది క్రీస్తు శకం 5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు 700 సంవత్సరాల పాటు విరసిల్లిందంట. చూసారండి, నలంద తక్షశిల విశ్వవిద్యాలయం కూడా ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల వరకు విలసిల్లిందనమాట. అంటే ఎన్ని వందల సంవత్సరాలని చెప్పడం అనేది అంచనా వేయటం ఎవరి వల్ల కాదు, కానీ అది కూడా వందల సంవత్సరాలు అయితే దాటిందని చెప్పొచ్చు. ఆ తక్షశిల విశ్వవిద్యాలయం తర్వాత ఏది అంత ఫేమస్ అయిందంటే బీహార్లోని నలంద విశ్వవిద్యాలయం. ఎప్పుడు అంటే ఇది క్రీస్తు శకంలోనే 5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు, అంటే 700 సంవత్సరాల పాటు అది బాగా విరసిల్లిన విశ్వవిద్యాలయం అన్నమాట. ఈ విశ్వవిద్యాలయం ఏంటంటే ఇప్పుడు అంత ఇదిగా లేదనమాట. ఆ రోజుల్లో బాగా మంచిగా ఉన్న విశ్వవిద్యాలయం అనమాట. అయితే ఈ విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం, అంటే ప్రాచీన కాలంలో ఎంత వైభవంగా అది ఉందో ఆ వైభవం తీసుకురావడానికి ప్రస్తుతం భారత ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రజెంట్ ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఈ నలంద విశ్వవిద్యాలయానికి అంతకుముందు రోజుల్లో, అంటే ఆ విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు ఎంత బాగా ఉందో, ఎంత వైభవంగా ఉందో ఆ వైభవం మొత్తం తీసుకురావటానికి మన ఇండియన్ గవర్నమెంట్ అనేది కృషి చేస్తుందంట. అప్పటి రోజుల్లో ఏంటంటే విద్య డిగ్రీల కోసం కాక జీవితం కోసం ఉండేది. ఎస్, అంటే ఏంటంటే కొన్ని చోట్ల చూస్తున్నాం విద్య అంటే ఓన్లీ ఫర్ డిగ్రీ వస్తే చాలు, డిగ్రీ పట్టా వస్తే చాలు, ఇంకా విద్య వచ్చేసినట్టే, ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే, గ్రాడ్యుయేషన్, అలా రకరకాల అపోహలు ఉంటున్నాయి ప్రజెంట్ నవేడేస్లో, కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. అయితే ఆ రోజుల్లో అలా కాదనమాట. ఆ రోజుల్లో ఏంటి, విద్య అంటే డిగ్రీల కోసం కాదు, జీవితం కోసమే విద్య. ఇది చాలా మంచి విషయం. విద్యను అభ్యసించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏంటంటే సమాజంలో సమర్థవంతునిగా రాణించేవాళ్ళు. ఆ రోజుల్లో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు సమాజంలో ఉన్న లోటుపాట్లను, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, చాలా ఫేస్ చేస్తూనే ఉంటారు. వాటన్నిటిని ఏంటంటే సమర్థవంతంగా ఇచ్చేసుకొని, కంట్రోల్ చేసుకొని వాటన్నిటిని పరిష్కరించుకుంటూ రాణించగలిగేవాడు అనమాట. ఎందుకు, ఆల్రెడీ హీ లెర్న్డ్. విద్య అభ్యసించినప్పుడు ఎలా ఉండాలి, సొసైటీలో ఉన్న మనుషులతో ఎలా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలి, మన ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉండాలి, మన ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తను ఆ విద్యలో అభ్యసించారు. ఎందుకంటే ఆ రోజులో జీవితం కోసమే విద్య కాబట్టి ఇవన్నీ తను నేర్చుకున్నాడు. కాబట్టి సమాజంలో తను ఎలా రాణించేవాడంటే సమర్థవంతునిగా రాణించేవాడు. నెక్స్ట్, విద్య జీవిత కోసం అనేది ప్రధాన సూత్రం. మెయిన్గా ఏంటంటే విద్య అనేది జీవితం కోసమే. ఒక వ్యక్తి ఎలా జీవించాలి అంటే తనలో ఉన్న యానిమల్ బిహేవియర్ని పక్కన పెట్టేసేసి ఒక మంచి పర్సన్గా తీర్చిదిద్దడానికి మనం చెప్పుకుంటాం కదా, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది, అదే ఇక్కడ అనమాట. విద్య జీవితం కోసం అనేది ప్రధాన సూత్రంగా ఉండేది ఎప్పుడు, ప్రాచీన కాలంలో భారతదేశంలో విద్యను చెప్పేటప్పుడు అనమాట. అయితే విద్య వ్యక్తిలో సమగ్ర వికాసాన్ని పెంపొందించేది. ఎస్, మన సైకాలజీలో కూడా చెప్పుకుంటాం. ఇక్కడ ఏంటి, జీవితం కోసం ఉంటుంది, అలాగే సమగ్ర వికాసాన్ని, కంప్లీట్ డెవలప్మెంట్ అనేది కూడా ఈ విద్యలోనే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఇక్కడే జరుగుతుంది అనమాట. ఎప్పుడు, విద్య వల్ల వ్యక్తిలో సమగ్ర వికాసం అనేది పెంపొందించడం జరుగుతుంది. అంటే సమగ్ర వికాసం అంటే ఏంటి అంటే శారీరకంగా కానీ అలాగే మానసిక, నైతిక, ఆధ్యాత్మిక వికాసాన్ని పెంపొందించడం అనేది జరుగుతుంది. అదే విద్య, అదే అసలు. శారీరకంగా డెవలప్ అవ్వాలి విద్య, శారీరకంగా డెవలప్ అవ్వటం కూడా అది ఒకలాంటి విద్యే. మానసికంగా డెవలప్ అవ్వటం కూడా విద్యే. అలాగే నైతికత, మోరల్ వాల్యూస్ అండ్ ఎథికల్ వాల్యూస్ కూడా ఆ రోజుల్లో బాగా నేర్పించేవాళ్ళు. ఆధ్యాత్మికత వికాసం కూడా పెంపొందించేది. ఇదంతా కూడా ఏంటంటే కంప్లీట్ డెవలప్మెంట్, సమగ్రమైన వికాస అభివృద్ధి అంటారు కదా, అలాగా కన్సిడర్ చేయటం అనేది ప్రాచీన కాలంలోనే జరిగింది అంటున్నారు. విద్యార్థుల్లో ఏంటంటే వినయం,
అంటే వినయం, సత్యం, త్యాగం, సేవ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆత్మనిర్భరత మొదలైన గుణాలు పెంపొందించేవాళ్ళు. ఇవి మంచి క్వాలిటీస్ అనమాట. నవేడేస్ వినయం అనేది విద్యార్థుల్లో చాలా తగ్గిపోతుందని మనకు తెలిసిన విషయమే. కానీ ఆ రోజుల్లో ఫస్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చేవాళ్ళు? టీచర్స్ ఫస్ట్ విద్యను బోధించటానికి ముందు వాళ్ళలో వినయం అనేది తీసుకొచ్చేవాళ్ళు. ఎప్పుడైతే వినయము, క్రమశిక్షణ ఇవన్నీ ఉంటాయో వాళ్ళు ఆటోమేటిక్గా ఎనీ కైండ్ ఆఫ్ ఏదైనా కూడా ఎటువంటి సబ్జెక్ట్నైనా కూడా వాళ్ళు లెర్న్ చేయగలుగుతారు అనేది ఇక్కడ మెయిన్ ఉద్దేశం అనమాట. అలాగే వాళ్ళు ఎలా ఉండాలి? సత్యం, ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాళ్ళు కాదు, ఎక్కువగా వాళ్ళు నిజాలే మాట్లాడాలి. త్యాగం చేసే గుణం ఉంటుంది. సేవ చేసుకోవటం, గురువుకి సేవ కూడా చేసేవాళ్ళు కదా, సో ఆ రకంగా వాళ్ళకి సేవ అనే భావన వస్తుంది. క్రమశిక్షణ అనమాట, వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ కానీ ఒక క్రమశిక్షణ ప్రకారం వెళ్ళిపోయేది. వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉండేదన్నమాట. ఆత్మనిర్భరత కూడా వాళ్ళకి ఎక్కువగా ఉండేది. అంటే ప్రాచీన కాలంలో విద్యార్థులకు అనమాట ఇట్లాంటి మొదలైన గుణాలన్నింటినీ కూడా పెంపొందించడమే విద్యగా ప్రాచీన కాలంలో వాళ్ళు భావించేవాళ్ళు. నెక్స్ట్, విద్యార్థుల అభ్యసనానికి అంచనా వేయటానికి శాస్త్రార్థాలు అంటే శాస్త్రాలపైన చర్చ నిర్వహించేవాళ్ళు. ఎస్, వాళ్ళ యొక్క అభ్యాసన అంటే వాళ్ళ లెర్నింగ్ స్కిల్స్ ఎంతవరకు వచ్చాయి, వాళ్ళు ఎంతవరకు అభ్యసించగలిగారు, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా జరిగింది, ఇవన్నీ కూడా వాళ్ళు అంచనా వేయాలి. ఖచ్చితంగా అంచనా వేయలేం. ఈ రోజుల్లో కూడా మనం అంచనా వేస్తూ ఉంటాం విద్యార్థుల లెర్నింగ్ మీద. అలాగే ఆ రోజుల్లోని ప్రాచీన కాలంలోని ఈ మెథడ్ అనేది ఆల్రెడీ వాళ్ళు ఫాలో అయ్యారు. ఏ మెథడ్? విద్యార్థుల అభ్యసనాన్ని అంచనా వేసే మెథడ్ అన్నమాట. అయితే శాస్త్రార్థం అంటే ఏంటంటే శాస్త్రాలపై చర్చ నిర్వహించేవాళ్ళు. ఏంటి ఈ శాస్త్రాలపై చర్చ అంటే, సీనియర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, శాస్త్రార్థాలపై చర్చ అంటే అది తర్వాత దీంట్లోనే వస్తుంది, తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏ శాస్త్రాన్ని ఎలా అభ్యసించాలి, వాళ్ళ యొక్క అభ్యసన విధానాన్ని బట్టి, వాళ్ళు ఎంతవరకు అభ్యసిస్తున్నారు, ఎలా అభ్యసిస్తున్నారు, దాన్ని బట్టి వాళ్ళ శాస్త్రాల్లో చేంజెస్, మనం ఇప్పుడు ఎలాగైతే సబ్జెక్టులో చేంజెస్ అని తీసుకొస్తున్నామో సిలబస్లో, అలాగే ఆ రోజుల్లో శాస్త్రాల్లో కొన్ని చేంజెస్, అంటే ఎటువంటి శాస్త్రాన్ని బోధించాలి, ఎలా బోధించాలి, అలాంటివన్నీ కూడా జరిగేవి అనమాట. శాస్త్రార్థం అంటే శాస్త్రాలపై చర్చ, ఏం లేదండి, వాళ్ళకి చెప్పే సబ్జెక్ట్ అనేది వాటిలో ఉండే మార్పు చేర్పుల గురించి వాళ్ళు చర్చించుకునేవాళ్ళు, అంతే, దానికి మించి ఏమీ లేదు దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, సీనియర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో జూనియర్స్కి బోధించేవాళ్ళు అనమాట. అంటే విద్యాలయ నిర్వహణలో సీనియర్ విద్యార్థులు ఆచార్యునికి సహకరించేవాళ్ళు. ఎందుకంటే విశ్వవిద్యాలయం అంటే ఒకరు ఇద్దరు ఉండరు కదా, చాలామంది ఉంటారు. ఎక్కువగా ఆచార్యులకే ఎక్కువ వర్క్ బర్డెన్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళంటే సీనియర్ విద్యార్థులు హెల్ప్ చేసేవాళ్ళు. అలాగే తోటి విద్యార్థుల నుండి కూడా నేర్చుకునేవాళ్ళు. అంటే నువ్వే నాకు చెప్పేదనే ఫీలింగ్ ఆ రోజులో ఉండేది కాదని ఒక పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే పక్కన వారు ఏది చెప్పినా కూడా వాళ్ళు నేర్చుకునే మనస్తత్వం ఉంది. ఎందుకని? వాళ్ళకి ఆల్రెడీ వినయం అనేది అబ్బింది కాబట్టి. విద్య నియత అనియత పద్ధతిలో ఉండేది. విద్య ప్రాచీన కాలం నుంచే విద్య రెండు రకాలుగా ఉంది, అనిత విద్య, నియత విద్య. అయితే తరగతి గదిలోనూ తరగతి గది బయట కూడా నేర్చుకునేవాళ్ళు. అయితే తరగతి గదిలో ఉండేవాళ్ళు, లేకపోతే తరగతి గది బయట కూడా విద్య అనేది నేర్చుకునేవాళ్ళు. మతభేదాలు, ధనిక పేద తేడాలు లేకుండా విద్యార్థులకు ప్రవేశం ఉండేది. చెప్పారు కదా, ఆ రోజుల్లో వాళ్ళు వినయము, సత్యం, త్యాగం ఇలాంటి గుడ్ క్వాలిటీస్ అన్నీ ఉండటం వల్ల మతభేదం ఉండేది కాదంట. ధనికులు పేద విద్యార్థులు అనే భేదం ఉండేది కాదు. ఇవేమీ లేకుండా ఏంటంటే విద్యార్థులకు ప్రవేశం ఉండేది స్కూల్లో కానీ పాఠశాలలో కానీ. అలాగే గురువు శిష్యులు కలిసి విద్యా ప్రక్రియలో భాగస్వాములుగా ఉండేవాళ్ళు. విద్యా ప్రక్రియ అంటేనే గురు శిష్యుల సంబంధం. ఈ ప్రాసెస్, ఎడ్యుకేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే గురు శిష్యుల కలయిక ద్వారా వీళ్ళందరూ భాగస్వాములుగా ఉండేవాళ్ళు. గురు శిష్యులు కలిసి ఒకే ప్రాంగణంలో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళందరూ కూడా ఒక చోటే ఉండాలి, ఆశ్రమాలు అంటారు కదా, అలా కూడా మనం అనుకోవచ్చు అనమాట. గురు శిష్యుల సంబంధం అత్యంత పవిత్రంగా ఉండేది. ఎస్, గురు శిష్యుల బంధం ఎలా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అనే కాన్సెప్ట్ని వాళ్ళు ప్రాచీన కాలం నుంచే ఫాలో అవ్వటం అనేది జరిగింది. ఇక్కడ అందరూ కూడా గురువులు శిష్యులు ఒక దగ్గరే ఉండేవాళ్ళు, గురువుకు సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే వాళ్ళ యొక్క బంధం కూడా ఎలా ఉండేదంటే చాలా పవిత్రంగా ఉండేదని ఇక్కడ చెప్పడం జరిగింది. రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.